హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసినాను. భద్రాచలం దగ్గరలోనే మనకు భద్రాచల స్వామిని దర్శించుకున్న తర్వాత వాకబుల్ డిస్టెన్స్లోనే 100 అడుగుల దూరంలోనే మనకు వచ్చేసి సాలగ్రామ కల్పవృక్ష నారసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడే ఆశ్రమం కూడా ఉంది. అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. అయితే భోజనాలు అనేవి మనము తినాలి, స్వామి దగ్గర స్వామి ప్రసాదం తినాలి అనుకుంటే కనుక మనము భద్రాచల స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంతమందికి అయితే వాళ్ళు అంతమందికే భోజనం చేయిస్తారు, లిమిటెడ్ మెంబర్స్కే. అయితే పేరు ఇవ్వని వాళ్ళకు కూడా ఒకవేళ ఒక్కోసారి మనం భోజనం చేసి రావచ్చు, భోజనం ఉంటే గనక. లేకపోతే పేర్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే తినేసి వస్తారు. అయితే ఈ కల్పవృక్ష నారసింహస్వామి టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది. మనం వచ్చేసి స్వామివారి దగ్గర ఏదైనా కోరిక కోరుకొని, అది ధర్మబద్ధమైన న్యాయమైన కోరిక అయితే గనక ఒక 40 రోజుల్లో మనకు కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరడానికి మనము మనసులో మన కోరికను సంకల్పించి స్వామివారికి ముడుపు కట్టేసి రావాలి. ఈ గుళ్ళో సాలగ్రామ నారసింహస్వామి గుళ్ళో ముడుపులకి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నారసింహస్వామి యొక్క ప్రతిరూపం కూడా మనకు వచ్చేసి సాలగ్రామ రూపంలోనే ఉంటుంది. చాలా పవర్ఫుల్ దేవుడు. మనము ఏదైనా ఏ కోరిక కోరుకున్నా కూడా మనకు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, మనము నారసింహస్వామికి అట్ ద సేమ్ టైం గోవుల చుట్టూ మనము ప్రదక్షిణలు చేయవచ్చు. అలా మనము గోవులకు ఒక ముక్కోటి దేవతలు, ప్రతి ఒక్క దేవతలు మనకు గోవులోనే ఉంటుందని గోవులను మనము పవిత్రంగా చాలా చూసుకుంటాము. అట్లాంటిది మనము ఈ గుళ్ళో గోవుల చుట్టూ, అదేవిధంగా నరసింహస్వామి చుట్టూ మనం ప్రదక్షిణలు చేయవచ్చు. గుడికి వెళ్ళినప్పుడు మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకైతే ఒక విలేజ్ ఎలా ఉంటుందో మనకు అలాంటి ఇక్కడ సాలగ్రామంలో మనకు కనిపిస్తుంది. ఇంకా చెట్లు ఇవన్నీ, నాకైతే నేను సాలగ్రామాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనసుకు చాలా సంతోషం అనిపించింది. భద్రాచలంలో మనము స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనము ఈ సాలగ్రామ కల్పవృక్ష నరసింహస్వామిని వెళ్ళేసి మనం దర్శించుకుంటే మన కోరికలు నెరవేరుతాయి. మనం కోరుకున్న కోరికలు ఒక 40 రోజుల్లో నెరవేరుతాయి. నిజంగా చెప్పాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమాన్వితమైన దేవుడు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ లక్ష్మీ నరసింహస్వామి. అదేవిధంగా మనం కోరుకునే కోరికలు కూడా మనకు న్యాయమైనవి, ధర్మబద్ధమైనవి అయితే కనుక దేవుడు ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుస్తాడు. ఈ ప్రపంచంలో కోరికలు లేని మనిషి లేడు. ఏదైనా తీరని కోరికలు, సంతానం, ఉద్యోగం, ఇలాంటివి ఏ కోరికలైనా స్వామివారికి దగ్గరికి మనం నమ్మకంతో వచ్చేసి సంకల్పించుకొని మనం కోరిక కోరుకుంటే కనుక ఖచ్చితంగా ఈ నరసింహస్వామి మన కోరికలను తీరుస్తాడు. ఖచ్చితంగా మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఈ సాలగ్రామ కల్పవృక్ష నరసింహస్వామిని ఖచ్చితంగా దర్శించండి. స్వామివారిని దర్శించుకుంటే మన జీవితం చాలా ధన్యము. ఈ బిజీ షెడ్యూల్లో మనము ఎక్కడికి వెళ్ళకుండా ఏదో జాబు, ఇంకా పిల్లలు, ఇదే అయిపోతుంది. కానీ మనకంటూ ఒక లైఫ్లో కొన్ని ఆనందాలు, అదేవిధంగా కొన్ని మెమోరీస్, ఇలాంటి గుళ్ళకు మనం పోయేసి అన్నీ తెలుసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా స్వామివారి గుడి పక్కనే ఒక ఆశ్రమం కూడా ఉంది. వాళ్ళు చాలా నీట్గా భోజనాలు కానీ మనం ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో అలాగే ఉంది. వడ్డించే విధానం కానీ, ఎందుకంటే అన్నం కూడా వేస్ట్ చెయ్యకుండా బాగా వాళ్ళు వడ్డించే పద్ధతి కానీ, మనం ఇంట్లో ఏ విధంగా వడ్డిస్తామో అలాగే వడ్డించే పద్ధతి కానీ నాకు చాలా నచ్చింది. మనము ఈ ఆశ్రమానికి ఏదైనా మనం కూడా ఈ ఆశ్రమానికి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మనము భోజనం పెట్టియచ్చు, లేకపోతే డబ్బులు ఇవన్నీ మనం ఆశ్రమానికి డొనేట్ చేయొచ్చు. ఇక్కడ వడ్డించే పద్ధతి కానీ, వంటలు రుచి కానీ చాలా బాగున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ మనం ముందుగా పేరిస్తే మనకు వంట చేసి పెడతారు.
ఒకవేళ నేమ్ ఇవ్వకున్నా కూడా లిమిటెడ్ మెంబర్స్ కొద్ది మందికి చేస్తారన్నమాట. సో ఒకవేళ అన్నం మిగులుగా ఉంటే కనుక పెడతారు. అయితే ఆ రోజు మేము తెలియక పేరు ఇవ్వలేదు మేము భద్రాచలం పోయినప్పుడు కూడా. కానీ వాళ్ళు వెనక్కి పంపించడం ఇష్టం లేక భోజనం అప్పటికప్పుడు సిద్ధం చేసి అసలు మనకు ఇంట్లో చేసిన విధంగానే చేసినారు. వడ్డించడం కూడా ఇంట్లో చేసిన విధంగానే చాలా అసలు వేస్ట్ చేయకుండా చాలా బాగా చేస్తున్నారు. ఈ పద్ధతి మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.